శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలని 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 243 అధ్యాయాలు పూర్తి చేసాం. ఈరోజున 244వ అధ్యాయం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షాంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. భీష్మ ఉవాచ ప్రోక్త గృహస్థ వృత్తిస్తే. ఆ కుర్చీలో కూర్చోమ్మా, అవి పైన పెట్టి కుర్చీలో కూర్చో. ప్రోక్త ఒకసారి నెయ్యి ఉందో లేదో చూడు హారతులు. ప్రోక్త గృహస్థ వృత్తిస్తే విహితాయ మనీషిభి తదనంతర ముక్తం యత్తన్ని బోధ యుధిష్ఠరా. విష్ణు వారు చెప్తున్నారు, ధర్మరాజా, పండితులు ప్రతిపాదించిన గృహస్థ వృత్తి ధర్మాలని నీకు చెప్పాను. ఆ తర్వాత వ్యాస మహర్షి సుఖయోగికి వానప్రస్థ ధర్మాలు సన్యాస ధర్మాలు కూడా చెప్పాడు. అవి చెప్తాను విను. క్రమశస్త్యవధూయైనాం తృతీయాం మృత్యుముత్తమాం సంయోగ వ్రత ఖిన్నానాం వానప్రస్థాశ్రమౌకసాం శ్రూయతాం పుత్రభద్రంతే సర్వలోకాశ్రమాత్మనాం ప్రేక్షాపూర్వం ప్రవృత్తానాం పుణ్యదేశి నివాసినాం. ఇవాళ వీళ్ళు ఎవ్వరు రాలా, దండల వాళ్ళు కానీ కూలిచ్చేవాళ్ళు కానీ ఎవరు రాలా. దండలు ఒక చిన్న బాబాకు ఒక దండ కట్టు నువ్వు. ఇక్కడ అక్కడ ఏమైనా ఉన్నాయో చూడు. ఈ పల్లెల్లో ఉన్నాయి కొన్ని, అక్కడ పల్లెల్లో కూడా కొన్ని ఉంటాయి. మొత్తం తీసుకో. చిన్న బాబాకు ఒక దండ కట్టు. ఆ పల్లెల్లో కూడా ఉన్నాయో చూడు. ఇదిగో కొన్ని నాదాల్లో ఉన్నాయి, ఇస్తాను. ఇదిగో చిన్న బాబా విగ్రహం ఉంది కదా, పాలరాతి విగ్రహానికి, దానికి కట్టు ఒక దండ. ఇంకొక అమ్మవారికి తక్కువగా ఉంది, భూదేవికి, అంతే. ఆ ఇద్దరికి కడితే సరిపోతాయి. ఇది ఒక చిన్న బాబాకే సరిపోతాయి. క్రమశస్త్వ వధూయైనాం తృతీయా మృత్యుమోత్తమాం సంయోగ వ్రత ఖిన్నానాం వానప్రస్థాశ్రమౌకసాం శ్రూయతాం పుత్రభద్రంతే సర్వలోకాశ్రమాత్మనాం ప్రేక్షాపూర్వం ప్రవృత్తానాం పుణ్యదేశ నివాసినాం. కుమారా, నీకు మేలు జరుగుగాక. గృహస్థ ఎవరు చెప్తున్నారు? వ్యాసుల వారు తన కొడుకైన సుఖయోగికి. ఆ వృత్తాంతం భీష్ముడు ధర్మరాజుకి చెప్తున్నాడు అనమాట. గృహస్థ వృత్తుల్లో శ్రేష్టమైన 3వ వృత్తిని కూడా క్రమంగా కాదని, సహధర్మచారినితో కలిసి చేసే వ్రత నియమాల వల్ల ఖిన్నులై వానప్రస్థాన్ని ఆశ్రయించి సర్వలోకాలని సర్వాశ్రమాలని ఆత్మస్వరూపంగా భావించి తత్వచింతాపూర్వకంగా నియమాలని పాటిస్తూ వనవాసులైన మునులు ఆచరించవలసిన ధర్మాలు చెప్తాను విను. వ్యాస ఉవాచ గృహస్థస్థు యదా పశ్యేత్ వలీఫలితమాత్మనః అపత్యశ్చైవ చాపత్యం వనమేవ తదాశ్రయేత్ తృతీయమాయుషో భాగం వానప్రస్థాశ్రమే వసేత్ తానేవ అగ్నిన్ పరిచరేత్ యజమానో దివౌకసః. గృహస్థుడు తన శరీరం ముడతలు పడి వెంట్రుకలు తెల్లబడిన తర్వాత మనుముణ్ణి చూసిన తర్వాత వానప్రస్థాశ్రమం స్వీకరించాలి.
తన ఆయుష్లో 3వ పాదాన్ని వానప్రస్థాశ్రమంలో గడపాలి. అంటే ఒక 100 ఏళ్ళు ఆయుష్ అంటే 25 ఏళ్ళు విద్యను నేర్చుకుంటానికి, 25 ఏళ్ళు గృహస్థాశ్రమము, 25 ఏళ్ళు వానప్రస్థాశ్రమము, 25 ఏళ్ళు సన్యాసాశ్రమం. ఇట్లా విధించారనమాట భారతం ప్రకారం. భారతంలో చెప్తే అది స్టాండర్డ్ అన్నట్టు. అన్ని ఏ గ్రంథంలో చెప్పిన దానికన్నా వివిధ రకాలుగా వివిధ గ్రంథాల్లో చెప్పబడ్డ భారతంలో ఏదైతే చెప్పారో అది ప్రామాణికం. నియతో నియతాహార షష్ఠభుక్తో ప్రమత్తవాన్ తదగ్నిహోత్రంతా గావః యజ్ఞాంగాని చ సర్వశః. వానప్రస్థుడు నియమాలను పాటిస్తూ ఆహారాన్ని స్వీకరించాలి. పగలు 3వ జామున భుజించాలి. అప్రమత్తుడై ఉండాలి. గృహస్థాశ్రమంలోని అగ్నులని, గోవుల్ని, యజ్ఞాంగాల్ని అన్ని పాటించాలి. అంటే నిత్యాగ్నిహోత్రం చేయాలి, తర్వాత గోవుల్ని పోషించాలి, యజ్ఞం చేయాలి. అంటే వైశ్వదేవ హోమం అంటారు, మధ్యాహ్నం గృహస్థులు చేయాలి. దానిలో మనం చెయ్యబోయే భోజనం ఏదైతే ఉందో దాన్ని చెరువుగా దానిలో వేయాలి. సో ఇవన్నీ కూడాను వానప్రస్థులు చేయాలి. అఫాలకృష్టం వ్రీహీయనం నీవారాం విగసాని చ హవీంసి సంప్రయచ్చేత మఖశ్వే మఖేశ్వత్రాపి మంచసు. అయితే గృహస్థుడికి వానప్రస్థుడికి తేడా ఏమిటయ్యా అంటే, గృహస్థుడేమో భూమి దున్ని పంట పండించి దాన్ని ఉడకబెట్టి తినాలి. కానీ వానప్రస్థుడు అలా కాదు. వనంలో ఏది లభిస్తే అది, కందమూలాలు అంటే ఈ గెనిసిగడ్డలు అటువంటివి ఉంటాయి, భూమిలో కూడా ఉండేవి తర్వాత మూలాలు అంటారు వాటిని, ఫలాలు, ఫలమూలాలు. ఇవి ఫలాలని కానీ ఆ గడ్డ కూరల్ని కానీ వాటిని మాత్రమే సంపాదించి ఏది దొరికితే దాన్నే హవిస్సుగా సమర్పించి, అంటే చెరువుగా సమర్పించి చెప్పారు స్పష్టంగా. హవిష్య దానం చెయ్యాలి అని. హవీంషి సంప్రయచ్చేత. వానప్రస్థంలో కూడా గృహస్థాశ్రమంలోగానే పంచయజ్ఞాలని హవిష్య దానం చేయాలి. పంచయజ్ఞాలతో ఒక్కొక్కటి ఒక్కొక్క మంత్రం ఉంటుంది దానికి వేదంలో. అవన్నీ కూడాను ఆచరించాల్సిందే పంచయజ్ఞాలని. దేవయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్యయజ్ఞం, బ్రహ్మయజ్ఞం. వీటిని 5 పంచయజ్ఞాలు అంటారు. ఈ పంచయజ్ఞానికి సంబంధించిన వేద మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలు చదువుతూ హవిష్యదానం చెయ్యాలి. వానప్రస్థాశ్రమేప్యేతాః చతస్రో వృత్తయః స్మృతా సజ్జః ప్రక్షాళకాః కేచిన్నాసి సంచయ. వానప్రస్థాశ్రమంలో కూడా 4 రకాల జీవన వృత్తులు ఉంటాయి. కొందరు వండుకొని తిని వెంటనే గిన్నెలు కడుక్కునేంత మాత్రమే సంపాదిస్తారు, అంటే ఏ పూట కాపాట సంపాదించుకుంటారు. కొందరు నెలకు సరిపడా పోగు చేసుకుంటారు. వార్షికం సంచయం కేచిత్ ద్వాదశ వార్షికం కుర్వంచధిక అతిథి పూజార్థం యజ్ఞతంత్రార్థమేవ. కొందరు సంవత్సరానికి సరిపడా నిల్వ చేసుకుంటారు, కొందరు 12 సంవత్సరాలకు సరిపడా నిల్వ చేసుకుంటారు. అయితే ఈ సంచయం అంతా అతిథి సేవ కోసం, యజ్ఞ నిర్వహణ కోసం మాత్రమే అని గ్రహించాలి. అంటే వాళ్ళు తినేది కాదు, ఎవరైనా అతిథులు వస్తే పెట్టడానికే అవి సమకూర్చుకోవాల్సింది. వాళ్ళు తినేది కందమూల ఫలాలే. అభ్రావకాశ వర్షాసు హేమంతే జల సంశ్రయ గ్రీష్మే చ పంచతపసా సస్యమిత భోజన. వర్షాకాలంలో
కప్పు లేని చోట శరీరాన్ని తప్పింపజేసుకోవాలి. అంటే వర్షంలో తడవాలి, చలిలో వణకాలి, అంటే నీటిలో నిలబడాట చలికాలంలో. అలానే ఎండాకాలంలో పంచాగ్నుల మధ్యలో శరీరాన్ని తప్పింపజేసుకోవాలి. ఎప్పుడు మితంగానే భుజించాలి. భూమో విపరివర్తంతే తిష్టంతి ప్రపదైరపి స్థానాసనైర్ వర్తయంతి సవనేష్వభిషించతే. భూమి మీదే పడుకోవాలి వానప్రస్థులు. త్రికాలలో సంధ్యావందనం చేసుకోవాలి. దంతోలు కిలికా కేచిత్ ఆస్మికుట్టాస్తథా పరే శుక్లపక్షే పిబంత్యేకే యవాగుం క్వధితాం సకృత్ కృష్ణపక్షే పిబంత్యన్యే భుంజతే వా యథాగతం. కొందరు రోకలి చేసే పని దంతాలతోటే చేస్తారు. అంటే పచ్చివే నవిలి మింగుతారనమాట, దంచుకోకుండా కూడా. కొందరు దంచుకొని తింటారు, కొందరేమో గంజిని తాగుతారు, కొందరు సమయానుకూలంగా లభించిన దాన్ని తింటారు. మూలైరేకే ఫలైరేకే పుష్పైరేకే దృఢవ్రత వర్తయంతి యథా న్యాయం వైఖానసగతిం శ్రిత. వానప్రస్థ ధర్మాన్ని ఆశ్రయించి దృఢవ్రతులై కొందరు మూలాలతో, కొందరు ఫలాలతో, కొందరు పుష్పాలతో జీవితాన్ని గడుపుతారు. ఏతాశ్చాన్యాశ్చ వివిధ దీక్షాస్తేషాం మనీషిణాం చతుర్దశోపనిషద ధర్మ సాధారణ స్మృత వానప్రస్థాద్ గృహస్థాశ్చ తతోన్యః సంప్రవర్తతే. ఇటువంటి దీక్షలు వానప్రస్థులకు ఎన్నో ఉన్నాయి. ఇక 4వ ఆశ్రమైన సన్యాసాశ్రమంలో పాటించవలసిన ఉపనిషత్తు ప్రతిపాదిత విశేష ధర్మాలు వానప్రస్థ గృహాశ్రమాల కన్నా కూడా భిన్నమైనవి. అంటే అస్మిన్నేవ యుగే తాత విప్రై సర్వార్థస్యభి అగస్త్య సప్తఋషామతి చందోఘమర్శన సాంకృతి దివాదండి యథా వాసో కృతాశ్రమ ఆహో వీర్యస్తథా కావ్య దాండ్యో మేధాతి దిగ్భుత జలవాన్ కర్ణ నిర్వాక శూన్యపాల కృతశ్రమ ఏవం ధర్మం కృతవంతః తథా స్వర్గముపాగమాన్. నాయనా, ఈ యుగంలోనే సర్వార్థదర్శులైన బ్రాహ్మణులు వానప్రస్థ ధర్మాన్ని పాటించారు. అగస్త్యుడు, సప్తఋషులు, మధుచంద్రుడు, అఘమర్షణుడు, సాంకృతి, సుదీపుడు, తండి, యథావాసుడు, అకృతశ్రముడు, అహోవీరుడు, శుక్రాచార్యుడు, పాండ్యుడు, మేధాతిథి, బుద్ధుడు, కర్ణ నిర్వాకుడు, శూన్యపాలుడు, కృతశ్రముడు వీరంతా కూడా వానప్రస్థ ధర్మాన్ని పాటించి తత్ఫలంగా స్వర్గాన్ని పొందారు. తాత ప్రత్యక్ష ధర్మాణ తథా యాయావరాగణ ఋషీనాముగ్ర తపసాన్ ధర్మనైపుణదర్శినాం అన్యే చాపరిమేయాశ్చ బ్రాహ్మణ అవరమాశ్రిత వైకానస వాలకిల్య సైకతాశ్చ తథా పరే. నాయన, ఉగ్ర తపస్సుకు, ధర్మ మోక్షానికి, ధర్మానుభవానికి, ధర్మ సాక్షాత్కారానికి గణుతికెక్కిన యాయావార మహర్షులు కూడా వానప్రస్థులే. వీరే కాక మరెందరో వానప్రస్థులు, వాలకీల్యులు, సైకతులు అని ప్రసిద్ధి కన్నవారు వైకానస ధర్మాన్ని పాటించిన వాళ్లే. కర్మభిస్తే నిరానందా ధర్మనిత్యా జితేంద్రియ గత ప్రత్యక్ష ధర్మాణ తే సర్వే వనమాశ్రిత అనక్షత్రాస్క్యనాదృశ్య దృశ్యంతే జ్యోతిషాంగన. వీరంతా ఉపవాసాది కర్మలను పాటించిన వారు కాబట్టి లౌకిక సుఖాలు పొందని వారు, నిత్య ధర్మరతులు, జితేంద్రియులు, ధర్మఫలాన్ని ప్రత్యక్షంగా అనుభవించిన వారు అందరూ కూడాను వానప్రస్థులే. మరణానంతరం నక్షత్రాలుగా కాక జ్యోతిర్మయమైన తారల రూపాన్ని పొందినవారు కళ్ళకు మిరుమిట్లు కొలుపుతూ కనిపిస్తారు.
జరయాచ ప్రజ్యూన వ్యాధినాచ ప్రపీడిత చతుర్థే చాశేషే వానప్రస్థాశ్రమం చేత్ సజ్జస్కారాం విరూప్యేశ్వం సర్వవేద సదక్షణం. ఈ రీతిగా వానప్రస్థాశ్రమం ముగుస్తుంది. ఆయుష్లో 4వ పాదం మిగులుతుంది. వార్ధక్యం పైబడుతుంది. శరీరం దుర్బలమవుతుంది. రోగాలు పీడిస్తాయి. అప్పుడు సన్యాసాశ్రమాన్ని స్వీకరించాలి. ఒక్క రోజులోనే ముగిసిపోయే యజ్ఞాలు చేస్తూ ఉన్నదంతా దానం చేయాలి. ఆత్మయాజీ సోత్మరతి ఆత్మక్రీడాత్మ సంశ్రయ ఆత్మజ్ఞగ్ని సమారోప్య చత్వా సర్వపరిగ్రహాన్ సాధ్యస్కాంశ్చ యజేజ్ఞాన్ ఇష్టైశ్చ వేహ సర్వదా యథైవ యాజనాం యజ్ఞాత్ ఆత్మనిజ్జా ప్రవర్తతే. సన్యాసాశ్రమం స్వీకరించిన వాళ్ళకి నిత్యాగ్నిహోత్రం అంటూ ఉండదు. ఆత్మయందే ఆసక్తుడై ఆత్మయందే క్రీడిస్తూ ఆత్మనే ఆశ్రయించి ఆత్మయాగం చేస్తాడు. అతను అగ్నిహోత్రాల్ని ఆత్మయందే ఆరోపించుకుంటాడు. దేన్ని స్వీకరించడు. సాధ్యస్కయాగాలను ఇష్టుల్ని మానసికంగానే చేయాలి. కర్మయజ్ఞ స్థితి నుండి ఆత్మయజ్ఞ స్థితికి చేరేదాకా అలా చేస్తూనే ఉండాలి. త్రీం శైవాగ్నిచేత్ సమ్యగ్ ఆత్మన్యేవాత్మమోక్షణాత్ ప్రాణేభ్యో యజుష పంచ షాట్ రాస్నీయాదకుత్సయన్. తన యందే త్రేతాగ్నులను విధిపూర్వకంగా స్థాపించి శరీరం నశించేదాకా ప్రాణాగ్నిహోత్ర విధితో చక్కగా యాగం చేయాలి. యజుర్వేద మంత్రాలను ఉచ్చరిస్తూ ప్రాణాహుతులను సమర్పించి మిగిలిన అన్నాన్ని నిందించకుండా మౌనంగా భుజించాలి. అంటే ప్రాణాగ్నిహోత్ర విధి అంటే ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. ఇవి 5. ఇవి ప్రాణాగ్నిహోత్ర మంత్రాలు అంటారు. ఇదేంటంటే ఇది కూడా సన్యాసి చేయాలి. దాన్ని వదలకూడదు. కేశలో మనఖాన్వాప్య వానప్రస్థో మునిస్తతః ఆశ్రమాదాశ్రమం పుణ్యము పూతో గచ్చతి కర్మభిః. తర్వాత వానప్రస్థుడు కేశాలని రోమాలని గోళ్లను ఖండించుకొని కర్మలచే పవిత్రుడై వానప్రస్థం నుండి పుణ్యమైన సన్యాసాశ్రమంలోకి ప్రవేశించాలి. అభయం సర్వభూతేభ్యః దత్వా ఏహ ప్రవ్రజే ద్విజః లోకాస్తేజోమయాస్తస్య ప్రేత్యచానంతమస్తు. సర్వప్రాణులకు అభయాన్నిచ్చి సన్యసించిన బ్రాహ్మణుడు మరణానంతరం తేజోమయ లోకాలను చేరి మోక్షాన్ని పొందుతాడు. సుశీల వృత్తో వ్యపరీత కల్మష నేహనాముత్రన్ నకర్తుమి చ కర్తుమేహతే. ఆరోషమోహో గత సంధి విగ్రహ భవేదుసా ఉదాసీన వదాత్మవిన్నర. ఆత్మజ్ఞానైన నరుడు మంచి శీలము మంచి నడవడి కలిగి పాప విముక్తిని పొందుతాడు. ఇహపర లోకాలకై ఏ పని చేయాలి అనుకోడు. రోషమోహ సంధి విగ్రహాలకు దూరంగా ఉదాసీనంగా ఉంటాడు. యమేషు చైవానుగతేషు నవ్యతే స్వశాస్త్ర సూత్రాహుతి మంత్ర విక్రమ భవేద్యతేష్టా గతిరాత్మవేదిని అసంశయో ధర్మపరే జితేంద్రియే. యమ నియమాలని పాటించడానికి వ్యథ చెందడు. సన్యాసాశ్రమానికి మూలభూతమైన విధివాక్యాలని అనుసరించి అగ్నిలో తన సర్వస్వాన్ని ఆహుతి చేయడానికి సిద్ధపడతాడు. ఈ రీతిగా జితేంద్రియుడు ధర్మపరాయణుడై ఆత్మజ్ఞుడు ముక్తిని అందడంలో ఏమాత్రం సంశయం లేదు. తతః పరం శ్రేష్టమతీవ సద్గుణై అధిష్ఠితం త్రీనధివృత్తి ముత్తమాం చతుర్థముక్తం పరమాశ్రమం శృణు ప్రకీర్యమానం పరమం ప్రాయణం. వానప్రస్థాశ్రమం కన్నా తన సల్లక్షణాలతో అత్యంత శ్రేష్టమైనది సన్యాసాశ్రమం. ముందు చెప్పిన 3 ఆశ్రమాలను మించినది 4వ ఆశ్రమం. పరమప్రాయణులుగా కీర్తింపబడే ఈ పరమాశ్రయాన్ని సన్యాసాశ్రమాన్ని గురించి ఇంకా వివరంగా చెప్తానంటున్నాడు. ఈ అధ్యాయం ఇక్కడితో ఆపారు స్వామి. రేపటి అధ్యాయంలో మనం ఈ సన్యాసాశ్రమ పాలన, ఆ సన్యాసి యొక్క ప్రశంస ఇదంతా కూడా చెప్పబడింది. 244వ అధ్యాయం పూర్తి చేసాం. రేపు 245వ అధ్యాయాన్ని
చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.